గారి స్ఫూర్తితో వెలకట్టలేని కీర్తిని మూట కట్టుకొని వెళ్ళిపోయిన కొండవీటి వెంకటి కవి గారిని స్మరిస్తూ మహాభారతంలో ముఖ్య ఘట్టం దుర్యోధనుడు ప్రాయోప ప్రవేశానికి తెరలేపిన సంఘటన. ప్రాయోప ప్రవేశం అంటే మండుతున్న అగ్నిలో ఆహుతి అవ్వడం. సుయోధనుడు తన ఆంతరింగిక మిత్రులతోటి తన భావాలని పంచుకున్న సన్నివేశం. పాంచాలి పంచభద్రుక ఏమే నీ ఉన్నత వికటాటాసము ఎంత మరువెత్తించిన మర్పు రాక ఉదయశల్యాది మారవండి పరిహాసాదవని నా కన్నపట్టుకులు బయలుచున్నది. అపో క్షీరావారాసి దినకరాకాశ సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య సౌరయుండునై నిజపుజ వీర ప్రకంపతి చతుర్థ సూరవయులకు శతసోదరులకు అగ్రజండునై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్ర విద్య పారాంగతుడైన రాజవీరులకు మిత్రుడనై మానధనుడునై మనుగడ సాగించు నన్ను చూచి ఉగ్రహారటి పరిచారిక పరిమితి అయి అహో తలపతులతో తురుడెగలను బాధగా సన్మానింపక గురుని ధర్మ పరిదక్షమై ఆ పంతకి ఎట్ట ఎదుటి ఎలా గేలి చెయ్యమని ఊరకుక్క ఉచితానికి జ్ఞానంతో ఊరలెత్తి కూతనిడునా అని సరిపెట్టుకుందునా లోకము ముగ్గుడుండునా ఆయనను దుర్వాదమును సాగించి యాగమని తెలిసి నేనేలా రావలే వచ్చి దిమిపో దివ్యరత్న ప్రభా సంపేతమై సర్వస్వం శోభితమైన ఆ మైసభా భవనము మాఠేలవిధి కావలే అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్యాలతో ఇదురాను ఇరుషాపేశం మాఠేల కలిగినది పో సజీవ జలజల సంతాన విధానములకు అనవాలము ఆజలాశయంలో మేమేల కాలు మోపవలే మోపిదిమి పో సకల రాజ్యాన కోటి సంచిత్రత్వ ప్రభా వీరాజితములకు మా పాద పద్మమేళ అప్రణం చందవలే ఏకశ్రమణకై పరిచారిక పరివృత్తి ఈ పగులబడి ఆ పాతకి పాంచాలి ఏల రావరే వీక్షించవరే పరిహసించవరే అతవిది ఆయనను ఆ జన్మ శత్రువు లేనని అనుమనించుకునే అర్థించిన మమ్ము అవమాన బడబాగ్నిజాలు దగ్ధమనొచ్చిన మామ విముకుని సుముకుని చేసి మమ్మల్ని విజయ పదము నడిపించిన నీ విజ్ఞాన విశేష సిద్ధాభిదత్తములు ఏమైనవి మామ. పాంచాలి కుటామానసుడునై మానాభిమాన వర్జితుడునై మనోధైర్యము కోల్పోయి మరణించుటయా ఈ బతుకోపలేక మరణ శాసించుటయా ఇప్పుడు ఏది కర్తవ్యము మరుటయా మరణించుటయా. ఈ అవకాశం ఇచ్చిన రవి పొట్లూరి గారికి, మా తానాలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్న రాజా కస్కుర్తి గారికి, కంతేటి పని గారికి, సతీష్ తుమ్మల గారికి, తదితర కార్యకర్తలకు పేరు నమస్కరిస్తూ సెలవు.